अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। मदनपुर मंडल के कनौर गांव में रेलवे डबल लाइन की तोसी के लिए जमीनें खोने वाले किसानों में मुआवजे के चेक्स तकसीम किए गए। देवरकद्रा के एमएलए जी मधुसूदन रेड्डी और महबूब नगर के एमपी डी के अरुणा ने चेक्स तकसीम किए। एमएलए ने किसानों को मुनासिब मुआवजा और बेघर अफराद को इंदिरमा मकानात फराहम करने की यकीन दहानी करवाई। बनपट्टी जिले कांग्रेस दफ्तर में पार्टी कायदीन ने बीआरएस रहनुमाओं के इल्जामात पर रद्दमल दिया। रहनुमाओं ने पीने के पानी, तरक्याती मंसूबों और फलाही स्कीमों पर मुकामी एमएलए तोड़ी मेघा रेड्डी के खिलाफ किए जा रहे इल्जामात को बेबुनियाद करार दिया। इस मौके पर कांग्रेस के कई मुकामी कायदीन भी मौजूद थे। ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకు, పత్రికా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా। ఈరోజు కొంతమంది పని లేక, వారికి ఏ పని దొరకక, ఏమి దొరకక ఏదో ఒకటి మాట్లాడాలనే ఉద్దేశంతో పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు। కనీసం తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఏ ఒక్క పిల్లని అడిగినా, ఎవరిని అడిగినా కాంగ్రెస్ ఏంది, కాంగ్రెస్ చరిత్ర ఏందని ఎవరని చెప్తారు। కాంగ్రెస్ అనేది పుట్టిందే జై జవాన్ జై కిసాన్ అనే ఇదితోనే వచ్చింది గతంలో। ఇవాళ వీళ్ళు నీళ్ళు ఇచ్చినా అని చెప్పుకుంటున్నారు, వీళ్ళు నీళ్ళు ఇచ్చినా అని చెప్తున్నారు, 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినా అంటున్నారు। నేను సూటిగా ఒక్కటే క్వశ్చన్ చేస్తున్నా, వీళ్ళకి దమ్ముంటే, వీళ్ళకి చేతనైతే ఎవడైనా బీఆర్ఎస్ నాయకుడు నా ఎంబడి వస్తే నేను ఒక ఛాలెంజ్ చేస్తాను। అసలు ఏ ప్రాజెక్టు కట్టి మీరు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది? ఏ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇచ్చింది? మీరు ఒక ప్రాజెక్టు కడితేనే కదా మీరు నీళ్ళు ఇవ్వాల్సింది। ఏ ప్రాజెక్టు కట్టకుండా ఎట్లకెళ్ళి నీళ్ళు ఇచ్చింది? ఇది గతంలో పెద్దలు, కాంగ్రెస్ పూర్వీక చాలా ఇది ఉన్నటువంటి వాళ్ళు ముందు జాగ్రత్తతో శ్రీశైలం, నాగార్జున సాగర్ ఎన్నో ప్రాజెక్టు కట్టారు। దాన్ని గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాలువలు పలగొడితే కేసులు అయ్యాయి। వీళ్ళు వచ్చినాక 10 ఏళ్లలో చేసిన గొప్పతనం ఏంటంటే, వాళ్ళకి అర్థం కానికే చెప్తుంది ఇంత సబ్జెక్ట్। తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణ అన్ని రకాల తెలంగాణకు సంబంధించిన ఉంటారు కనుక ఎక్కడ కాలువలు పలగొట్టినా ఎవరు అధ్యక్షత చేయరు। ఆ కాలువలు పలగొట్టి ఆ కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చి మేము 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం, మేము 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం అంటే నీవు వాస్తవంగా కట్టింది ఎక్కడ ఒకసారి చూపించండి। ఓకే, ఈరోజు వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో, వాళ్ళు మాట్లాడుతున్న మాటలకు కనీసం ఇంగిత జ్ఞానం లేదన్న విషయాన్ని వాళ్ళు గమనించాలి। ఇంతవరకు మా యొక్క గౌరవ అందరూ పెద్దలు చెప్పినట్లు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరము బహుశా అందరికీ తెలుసు, ఎప్పుడు తెరవనన్ని సార్లు శ్రీశైలం గేట్ తెరవడం జరిగింది। గతంలో ప్రకృతి రీత్యా సంభవించేదానికి మనము కర్త కర్మ క్రియం మనం కాము। ఈరోజు మంత్రాలకు చింతకాయలు రాత అని అంటారు, కానీ అట్లా రాలేవు। వాళ్ళు ఏదో మేము చెప్తేనే మీరు అవి ఓపెన్ చేసి రివ్యూ చేసింది అనేది భావ్యం కాదు। ఇంతకుముందు చెప్పినట్లు కోల వెంకటేష్ గారు ఈరోజు గతంలో నిర్మాణం చేసినటువంటి శ్రీశైలం కానీ, తర్వాత జూరాల కానీ, కోయిల్సార్ కానీ, రామన్పాడ్ కానీ ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మాణం చేసుకోవడం జరిగింది। ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక్క ప్రాజెక్టు మీరు చేశారా? పాలమూరు రంగారెడ్డి అని చేశారు, అది అసంపూర్తిగానే ఉంది। గతంలో గౌరవ చిన్నారెడ్డి గారు అది అక్కడ కాదు, జూరాల కాడ నుంచి తీసుకొస్తే గ్రావిటీ మీన్ ఉంటాయని గతంలో ఉండే, వారితో పాటు అప్పటి ఉన్న ఇంటలెక్చువల్స్ ఈ యొక్క నీటిపారుదలకు సంబంధించిన చాలా మంది వ్యతిరేకించిన ఉడక ఈ యొక్క గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో అక్కడి నుంచే చేసి పెద్ద ఎత్తున నిధులు రావాలనే భావంతో అక్కడ మా గౌరవ ఎమ్మెల్యే గారిని ఈరోజు కొంతమంది చోటా మోటా నాయకులు, నేను వారిని విమర్శించే అంటే వాళ్ళ నా స్థాయి కాదు, ఎందుకంటే వాళ్ళు 40 ఏళ్ల నుంచి నేను చూస్తున్నా ఇట్లాంటి వ్యక్తిగతంగా ఒక ప్రజాప్రతినిధులు, గౌరవ ఎమ్మెల్యేలను ఇట్లాంటి మాటలు చివాకులు ఎప్పుడు కూడా జరగలేదు। ఈరోజు हैदराबाद में अशदा बोनाल के मौके पर वजीर जुप्पली कृष्णा राव ने राम भिक्षा बंगारू माईसम्मा मंदिर में खसूसी पूजा की और देवी को पट्टू के कपड़े पेश किए। वजीर ने कहा कि बोनाल त्यौहार तेलंगाना की सकाफत और रिवायात की अलामत। उन्होंने मंदिर की तरक्की के लिए 20 लाख रुपए मंजूर करने का ऐलान किया।
हैदराबाद के गांधी भवन में क्विट इंडिया डे के मौके पर तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के सदर बोमा महेश कुमार गौड़ ने खुसूसी तकरीब में शिरकत की। प्लानिंग बोर्ड के नायब सदर जलीला चन्नारेड्डी ने कहा है कि आज़ादी, जमहूरियत और आईनी इक़्तिदार के तहफ़्फ़ुज़ की जिम्मेदारी हम सब की। इस मौके पर गांधी किताब नुमाइश और मुजस्समों का भी मुशाहिदा किया गया। ఆగస్టు 8న మహాత్మా గాంధీ గారు ముంబైలో ఇచ్చినటువంటి పిలుపు ఆగస్టు 9న మనం క్విట్ ఇండియా జరుపుకున్నప్పుడు కూడా ఆగస్టు 8న వారు ఇచ్చినటువంటి పిలుపు క్విట్ ఇండియా బ్రిటిష్ వారికి ఇచ్చినటువంటి పిలుపు మీరు భారతదేశాన్ని విడిచి వెళ్ళిపోవాలి। हैदराबाद की तेलंगाना साहित्य अकेडमी में मारूफ शायर और मरकज़ी साहित्य अकेडमी अवार्ड याफ्ता डॉक्टर नंदनी सिद्धा रेड्डी की किताब की रोनुमाई की गई। साबिक़ वज़ीर सिंगरेड्डी निरंजन रेड्डी ने बतौर मेहमान ख़ुसूसी शिरकत करते हुए किताब की रोनुमाई की और तेलंगाना अदब के लिए डॉक्टर नंदनी सुधा रेड्डी की खिदमात को सराहा। उन्होंने कहा है कि अदब माशरे की रहनुमाई में अहम किरदार अदा करता है। वज़ीर जुप्पल्ली कृष्णा राव ने कहा है कि उनके हल्क़ा इंतखाब में लड़कों और लड़कियों के लिए अलग अलग यंग इंडिया इंटीग्रेटेड रेसिडेंशियल स्कूल कायम करना हुकूमत का मकसद। उन्होंने कहा है कि गरीब और मुतवस्सित तबके के बच्चों को कॉरपोरेट सतह की मियारी तालीम फराहम की जाएगी। वज़ीर ने अहदेदारों को स्कूल की तामीर जल्द मुकम्मल करने की हिदायत दी। तेलंगाना में आलमी यौम क़बाइल के मौके पर खुसूसी तकरीब मुनक़्क़िद। वज़ीर क़बाइली बहबूद अदलूरी लक्ष्मण कुमार ने कहा, हुकूमत क़बाइली बच्चों को आलमी मियार के मौक़े फ़राहम करने के साथ उनकी ज़ुबान, सक़ाफ़त और हुकूक़ के तहफ़्फ़ुज़ के लिए पुरअज़्म क़बाइली बहबूद के लिए 18,745 करोड़ रुपये मुख्तस किए गए। तेलंगाना में बारिश के लिए नागार्जुना सागर में खसूसी वरुण यज्ञ 108 ऋत्विक 11 हवन कुंडों के साथ मजहबी रसूमात अदा। वज़ीर आला रेवंत रेड्डी शिरकत किए, जबकि वज़ीर उत्तम कुमार रेड्डी क़यादत किए। हुकूमत की ख्वाहिश के कृष्णा और गोदावरी नदियों में भरपूर बहाव आए और किसानों को वाफर पानी मिले। नागार्जुना सागर के विजय विहार में दरिया कृष्णा के किनारे वरुण यज्ञ का आगाज़ हुआ। रियासती वज़ीर आपा शीव व शहरी रसद उत्तम कुमार रेड्डी और पद्मावती रेड्डी ने यज्ञ का इफ्तिताह किया। इस मौके पर अहदेदारों की मौजूदगी में गो पूजा, ऋषि श्रृंग पूजा और यज्ञशाला में दाखिले की मजहबी रसूमात अदा की गई। रबीउल अव्वल के बाबरकत महीने में उम्रा ज़ायरीन के लिए एग्जैक्ट टूर्स एंड ट्रैवल्स की खसूसी पेशकश। 98,000 रुपये का उम्रा पैकेज अब सिर्फ 92,000 रुपये में दस्तियाब। 15 दिन के क़याम के साथ शानदार होटल में रिहाइश और तमाम ज़रूरी इंतज़ामात शामिल। हैदराबाद से रवानगी 24 अगस्त को होगी। सीटें महदूद हैं, इसलिए पहले आएँ पहले पाएँ की बुनियाद पर इस खसूसी ऑफ़र से जल्द फ़ायदा उठाएँ। मज़ीद तफ़सीलात के लिए स्क्रीन पर दिए गए नंबर पर रब्ता करें या एरागड्डा में वाक़ एग्जैक्ट टूर्स एंड ट्रैवल्स के दफ्तर पहुँचकर बुकिंग कराएँ। कामारेड्डी में हादसे में जाँ बहक नौजवान के ख़ानदान से हुकूमती मुशीर मोहम्मद अली शब्बीर ने मुलाकात की। उन्होंने अहले खाना से ताज़ियत करते हुए उनके हालात दरियाफ़्त किए और हर मुमकिन ताउन की यकीन दहानी कराई। इस मौके पर मुकामी कायदीन, कारकुनान और 49वें वार्ड के अरकान मौजूद थे। कामारेड्डी में हुकूमती मुशीर मोहम्मद अली शब्बीर ने कहा, कांग्रेस के लिए बरसों मेहनत करने वाले हर कारकुन को मुनासिब मुकाम और मौका दिया जाएगा। PACS के नौमुंतखब चेयरमैन गोडेम श्रीनिवास रेड्डी और डायरेक्टरों की तकरीब हलफ बर्दारी में उन्होंने कहा, कांग्रेस यानी किसान और किसान यानी कांग्रेस। उन्होंने ताउनाती सोसाइटियों से किसानों के मसाइल हल करने की अपील की। साइबराबाद पुलिस के साथ तमाम स्टेक होल्डर महकमों के साथ साइबराबाद पुलिस कमिश्नरेट में मानसून की तैयारियों, सड़कों के काम को बेहतर बनाने और ट्रैफिक के इंतजाम का जायज़ा लेने के सिलसिले में इजलास मुनक़्क़िद। M रमेश IPS कमिश्नर ऑफ पुलिस साइबराबाद के साथ कमिश्नर साइबराबाद म्यूनसिपल कॉरपोरेशन अशोक रेड्डी और इसके अलावा HMWSS and SB के अहदेदार मौजूद थे। हुकूमती चीफ आदि श्रीनिवास ने बीजेपी लीडर बंडी संजय पर मजहब के नाम पर सियासत करने का इल्ज़ाम आयद किया। उन्होंने कहा कि तेलंगाना हुकूमत बोनाल त्यौहार के लिए बड़े पैमाने पर इंतजामात कर रही और हिंदू मंदिरों की तरक्की पर तकरीबन 2,500 करोड़ रुपए खर्च कर रही। आदि श्रीनिवास ने कहा है कि कांग्रेस एक सेक्युलर पार्टी है और तमाम मज़ाहिब का एहतराम करती है। బండి సంజయ్
మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడం, మతాన్ని అడ్డు పెట్టుకొని బతకడమే జరుగుతున్నటువంటి తీరుతెన్నులు తప్ప తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండుగ బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. లోక కళ్యాణం జరగాలని హైదరాబాద్ మహానగరంలో కూడా బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను కూడా చేసినటువంటి సందర్భంలో అన్ని గుళ్లకు ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని నిధులు వెచ్చించి గుళ్ళు గోపురాలకు సంబంధించినటువంటి స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మహంకాళి అమ్మవారి సన్నిధిలో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన పట్టు వస్త్రాలు సమర్పించడము, ఆ బోనాల పండుగలో పాల్గొనడము, లోక కళ్యాణం జరగాలని చెప్పని రాష్ట్రం బాగుండాలి, సుభిక్షంగా ఉండాలి, చక్కటి వర్షాలు పడాలని వారు వేడుకున్నటువంటి సందర్భం కూడా మనం చూసాం. ఈ బోనాల పండుగను కూడా రాజకీయం చేయాలని చూస్తున్న బండి సంజయ్. తెలంగాణ వ్యాప్తంగా హైందవ సంస్కృతిని, ఆధ్యాత్మిక వాతావరణాన్ని, భక్తిభావాన్ని పెంపొందించేటువంటి క్రమంలో సుమారు 2,000 కోట్ల పైచీలకు నిధులు వెచ్చించి పలు ప్రాచీన కాలం నాటి దేవాలయాల అభివృద్ధి కోసం నిధులు వెచ్చించింది. దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయ అభివృద్ధికి అయితేనేమి 250 కోట్లు ఇంచుమించు, అమ్మవారు బాసర సరస్వతి దేవాలయ అభివృద్ధి కోసమే కాని, భద్రాచలం సీతా రామచంద్ర స్వామి ఆలయం కోసం బాసర 225 కోట్లు, భద్రాచలంలో 351 కోట్లు, అదేవిధంగా కాళేశ్వరంలో ముక్తేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం సుమారు 225 కోట్ల పైచీలు. ఈ విధంగా ప్రాచీన కాలం నాటి దేవాలయాలన్నింటి కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడానికి కోసం 2,000 పైచీలకు కోట్లు హైదరాబాద్ మహానగరంలో మంచిరేవుల దగ్గర ఓంకారేశ్వర స్వామి ప్రాచీన కాలం దేవాలయ అభివృద్ధి కోసం కూడా నిధులు వెచ్చించిన సందర్భంగా గోదావరి हैदराबाद में आशुदा माह बोनाल के मौके पर एलबी नगर किला मैसम्मा मंदिर में खुसूसी पूजा की गई। रियासती हुकूमत की जानिब से ज़रिए मुशीर पोचाराम श्रीनिवास रेड्डी और हुकूमती चीफ विप आदि श्रीनिवास ने अम्मा को पट्टू वस्त्रम पेश किए और खुसूसी पूजा में शिरकत की। रहनुमाओं ने कहा कि हुकूमत मंदिरों की तरक्की और मजहबी विरसे के तहफ़्फ़ुज़ के लिए तकरीबन 2,000 करोड़ रुपए खर्च कर रही। తెలంగాణ వ్యాప్తంగా పట్టణాలలో గాని పల్లెటూర్లలో గాని ప్రతి వార్డులో గాని ప్రతి వీధిలో గాని బోనాల పండుగ జరుపుకొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం మన కనవాయితీ. తల్లి దయ ఉంటే అన్ని ఉన్నట్లేని ఆ విశ్వాసంతో నమ్మకంతో బోనాలు నెత్తిన పెట్టుకొని ఈ ఆషాఢ మాసం నెల మొత్తం వివిధ ప్రాంతాలలో అమ్మవారిని వేడుకుంటాం. ఆ సందర్భంలోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరపున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారంగా కిలా మైసమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి మాకు సదావకాశం కలిగించారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా నాతో పాటు సహృదయులు మన విప్ అసెంబ్లీలో ఉత్సాహవంతులు శ్రీ ఆది శ్రీనివాస్ గారు కూడా ఈ పట్టు వస్త్రాల సమర్పణలో వారు కూడా భాగస్వాములు అయ్యారు. మా అన్న పాత మిత్రుడు స్థానిక నాయకులు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ గారు కూడా మా ఇంటికి వచ్చి తీసుకొని ఈ దర్శనం కలిగించినటువంటి కేఎల్ఆర్ గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మేము వచ్చిన సందర్భంలో ఇంత ఉదయమైనా సరే మా ఆడబిడ్డలు, మా అన్నదమ్ములు, ఆలయ కమిటీ ఈవో గారు, ఆలయ కమిటీ సభ్యులు, కమిటీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా సహృదయంతో మాకు ఆ రోడ్డు నుంచి ఇక్కడ వరకు స్వాగతం పలికినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియపరుస్తా ఉన్నాం. ఇప్పుడే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి వారి దర్శనం చేసుకున్నాం, ఆశీస్సులు అందుకున్నాం. కిలా మైసమ్మ ఇది మొదటిసారి వచ్చాను. నేను అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆ చైర్మన్ ఆ పక్క తిరిగాను కానీ ఇక్కడ రాలే.
నాకు మొట్టమొదటిసారి కిలా మైసమ్మ అమ్మగారి దర్శనం లభించినందుకు నేను ధన్యుడిగా భావిస్తూ అమ్మవారు మనందరినీ చల్లగా చూడాలని కోరుకుంటా ఉన్నాం. ఈ బోనాల పండుగ దేనికోసం, ఏ ఒక్క వ్యక్తి కోసం చేసేటువంటి పండుగ కాదు ఇది. లోక కళ్యాణార్థం, అందరి క్షేమం కోసం, అందరి సంక్షేమం కోసం, అందరు సుఖ సంతోషాలతో ఉండాలని, మంచి వర్షాలు పడి మంచి పంటలు పండి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకునేటువంటి పండుగనే బోనాల పండుగ. ప్రత్యేకంగా రైతులు తమ పొలాల్లో పంటలు వేసుకొని పంటలు పెంచుకునే సమయంలో నాటేసుకొని విత్తనం నాటి పంటలు పెంచుకునే సమయంలో అమ్మవారి దర్శనం చేసుకుంటే మళ్ళా పంట దెబ్బతినకుండా, వర్షం ఆగకుండా చెరువులు, కుంటలు, ప్రాజెక్ట్స్ అన్ని నిండి సంపూర్ణంగా పంటలు పండే విధంగా తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే కోరికతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అనేక బోనాల పండుగ సందర్భంలో మన సికింద్రాబాద్ కానీ మహంకాళి కానీ పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి దయ ఉంటే అన్ని ఉన్నట్టే. మీరు గమనించారా లేదో, ఆషాఢం ప్రారంభం కాకంటే ముందు జూన్లో అధిక వేడి, బ్రహ్మాండమైనటువంటి ఎండలు ఉన్నాయి. ఎలినోవా ప్రభావం వచ్చింది. ఎలినో ప్రభావంతో జూలైలో, ఆగస్టు వర్షాలు పడయి దుర్భిక్షం వస్తుంది, పంటలు ఉండయని ఎలినోవా వాతావరణ శాఖ ద్వారా మనకు తెలియజేశారు. కానీ అమ్మవారి దయ, మా ఆడబిడ్డల దయ, లక్షల మంది తెలంగాణ ఆడబిడ్డలు మనతో పాటు పాల్గొని అమ్మవారిని మొక్కుతా ఉన్నారు. ఎప్పుడైతే బోనాల పండుగ ప్రారంభించబడ్డదో నేను ఒక రైతుగా, పంట పండించే రైతుగా, నేను ఒక వ్యవసాయ శాఖ మాజీ మంత్రిగా నాకు అనుభవం ఏంటంటే, ఈ వర్షాలు పడ్డాయంటే బోనాల పండుగ అమ్మవారి దయతోనే వర్షాలు పడ్డాయని చెప్పేసి కూడా నేను గాఢంగా విశ్వసిస్తున్నాను. లేకపోతే ఎలినోవాను కాదని అధిగమించి వర్షాలు పడుతున్నాయంటే అది అమ్మవారి దయనే. నిన్న రాత్రిలో మళ్ళా పడ్డాయి. రాత్రంతా అమ్మవారు రోడ్లన్నీ శుభ్రంగా చేసుకుంటుంది, ఆమెనే చేసుకుంటుంది. వర్షం పడితే మొత్తం చెత్త అంతా కొట్టకపోతుంది. మళ్ళా డే అంతా, పగలంతా వర్షం లేకుండా మనకు భక్తులు దర్శనమిస్తా ఉంది. ఇది మహత్యం. ఎక్కడైతే భక్తి ఉంటుందో అక్కడ శక్తి కూడా వస్తుంది. ఇది నా నమ్మకం. నేను ఒక దినం మన 10 తారీఖు నాడు బాన్స్వాడలో మా దగ్గర ఒక 2000 మంది ఆడబిడ్డలు బోనాలు ఎత్తుకొచ్చి మొదటి బోనం ప్రారంభం చేశాం. మండు టెండర్, పంటలు ఎండుతున్నాయి ఒక పక్క, నాటేసే పొలాలు. నేను అమ్మవారి వేడుకున్నాను, మైక్ లిస్టులో మాట్లాడి ఆ రాత్రి హైదరాబాద్కి వచ్చిన. నేను ఫోన్ చేసిన, ఏనే బాబు ఏమైనా వర్షాలు పడుతున్నాయంటే, సార్ నువ్వు పోయినాక 2 గంటలకు వర్షం మొదలైతే బ్రహ్మాండంగా పడుతున్నాయని చెప్పారు. ఆ రోజు మొదలైన వర్షం నేటి వరకు కొనసాగుతూనే ఉంది అంటే అది అమ్మవారి దయ. అంత ఆషమాషి కాదు. మన వివిధ రూపాల్లో అమ్మవారు దర్శనమిస్తారు మనకు. మైసమ్మ రూపంలో, దుర్గమ్మ రూపంలో, పోషమ్మ రూపంలో రకరకాల రూపాలు దర్శనమిస్తారు. కానీ ఒకటే అమ్మవారి. కాబట్టి ఆ విధంగా మీరందరూ కూడా ఈరోజు చాలా భక్తితో, అందులో పాత బస్తీలో భక్తి ఎక్కువ, ప్రజలకు మర్యాద కూడా ఎక్కువనే. మా పల్లెటూరులో చూస్తుంటే మేము చూసినట్టు అనిపిస్తుంది. మాకు పల్లెటూరులో ఏ విధంగా అయితే గౌరవం ఇస్తారో, మర్యాద ఇస్తారో ఆడబిడ్డలు కానీ మా అన్నదమ్ములు కానీ, ఆ యొక్క గౌరవాన్ని మాకు మీరు ఇచ్చినందుకు కూడా హృదయపూర్వక మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఇంకో దగ్గర వెళ్ళేది ఉంది. ఇప్పుడు నేను కాన్ఫరెన్స్కి వెళ్ళాలి. ఆడ ఇప్పుడు బాన్స్వాడ టౌన్ లో 3 ఉన్నాయి. ఇప్పుడు గౌన్లోది ఉన్నది, ఆటో డ్రైవర్లది ఉన్నది, కారు డ్రైవర్లది ఉన్నది, ఇంకేదో ఉన్నాయి మా దగ్గర. ఆడ हैदराबाद जिले कमेटी का ऐलान किया गया है। एसडीपीआई की जानिब से हैदराबाद डिस्ट्रिक्ट कमेटी का एक अहम इजलास मुनक़िद किया गया, जहां पर हैदराबाद ज़िले कमेटी का ऐलान किया गया। सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया तेलंगाना स्टेट की जानिब से ये ऐलान किया गया है। इस मौके पर ज़िम्मेदारान ने मीडिया से बात करते हुए तफसीलात भी बताई। देखिए उनका क्या कहना है। एसडीपीआई जो एक मुल्क गिर सियासी जमात है, उसने तेलंगाना में 21 जून 2026 को अपनी नई शाख का आगाज़ किया। 9 अगस्त 2026 को तरीक़ेकार के लिए इसके 4 डिस्ट्रिक्ट्स मुकर्रर किए गए और तेलंगाना स्टेट के इंचार्ज जनाब अताउल्ला खान साहब
और सदर स्टेट SDPI मंसूर शाह साहब ने तमाम डिस्ट्रिक्ट्स के नए सदूर का इस्तकबाल किया। इन तमाम फंक्शंस में मोहतरमा शीबा मीनाई मेंबर नेशनल कमेटी, अब्दुल अजीज़ सिटी प्रेसिडेंट के अलावा डॉक्टर अलीम खान फलकी, मौलाना अब्दुल समद, अफ़ान बिन अल कोमान, एडवोकेट आबिद, वाजिद खान और मोहम्मद रफ़ीक साहिबान भी मौजूद थे। अताउल्लाह खान साहब ने SDPI के अज़ाइम और तरीक़ेकार पर रोशनी डाली और सैयद मंशूर साहब ने मौजूदा हालात में जमहूरियत और क़ानून की दिफा किस तरह की जाए इस पर रहनुमाई की। सिटी प्रेसिडेंट अब्दुल अजीज़ साहब ने इस बात पर जोर दिया कि माशरती इनकलाब सियासी या माशी इनकलाब से ज़्यादा अहम है, इसलिए SDPI का मकसद माशरती तब्दीली पहले है। उन्होंने कहा कि आज सियासी जमातों के कारकुनान का इमेज इंतहाई ख़राब है। लोग समझते हैं कि सियासत महज कमाई का ज़रिया है, इसीलिए माशरे में अखलाकी बुराइयाँ, नाइंसाफ़ी, करप्शन रोज़ बरोज़ बढ़ते चले जा रहे हैं। डिस्ट्रिक्ट्स की तकसीम कुछ यूँ हुई है कि रंगारेड्डी के लिए मोहम्मद सद्दाम साहब को सदर मुंतखब किया गया, हैदराबाद के लिए यूनुस अली फराज और ज़िला मेरचल के लिए मोहम्मद शफी साहब को सदर मुंतखब किया गया। इन तमाम डिस्ट्रिक्ट्स के जितने मेंबर्स हैं, बहुत बड़ी तादाद ने इसमें शिरकत की और चारों जलसों को कामयाब किया। वरंगल में सालाना महफिल ज़िक्र व दरूद का रूहानी इज्तिमा मुनक़िद हुआ। पीर व मुर्शद मीर इद्रिस अली एजाज बयाबानी की सरपरस्ती में हनमकुंडा के कोहिनूर कन्वेंशन हॉल में महफिल दरूद शरीफ ज़िक्र व समा का एहतमाम किया गया। फातिहा ख़वानी और सलाम के बाद दुआए खैर और दावत ताम का एहतमाम हुआ, जबकि हैदराबाद से आए कव्वालों ने महफिल समा में रूहानी कलाम पेश किया। बड़ी तादाद में अक़ीदतमंदों ने शिरकत की। संगारेड्डी में वज़ीर आला के दौरे के पेश नज़र इंतजामात का जायजा लिया गया। जिले कलेक्टर प्रतीक जैन और जिले SP जग्गा रेड्डी ने अंबेडकर स्टेडियम और तारा डिग्री कॉलेज का दौरा करके इंतजामात का मुआयना किया। सिक्योरिटी, पार्किंग, ट्रैफिक बैरिगेटिंग और जलसेगाह की तैयारियों का जायजा लेते हुए अफसरान को तमाम इंतजामात मुकम्मल करने की हिदायत दी गई है। हनमकुंडा में AISF की 90वीं सालगिरह की तकरीबात की तैयारियों ज़ोर शोर पर। AISF के रियासती सेक्रेटरी पुट्टा लक्ष्मण ने प्रेस कॉन्फ्रेंस में 28, 29 और 30 सितंबर को मुनक़िदा होने वाले 90वें सालगिरह की अज़ीमुश्शान तकरीबात का पोस्टर जारी किया। उन्होंने तलबा, नौजवानों, दानिश्वरों और कारकुनों से बड़ी तादाद में शिरकत करके प्रोग्राम को कामयाब बनाने की अपील की। పరిష్కరించాలి విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలి విద్యారంగ సమస్యల్ని పోరాడదాం విద్యారంగ సమస్యల్ని పరిష్కరించేంత వరకు పోరాడదాం విద్యారంగ సమస్యల్ని పరిష్కరించేంత వరకు हैदराबाद में किसान और मजदूर तंजीमों की रैली, मुतअद्दिद कारकुन गिरफ्तार। खैरताबाद रेलवे स्टेशन से राजभवन की जानिब जाने वाली रैली को पुलिस ने रुकावटें लगाकर रोक दिया। मुजाहिरीन ने आज़ाद तिजारती मुआहदे मनसूख करने, कॉरपोरेट इदारों को ज़रूरी शोबे से दूर रखने और मनरेगा के तहत सालाना 200 दिन रोज़गार व यौमिया 700 रुपये उजरत देने समेत मुख्तलिफ मुतालबात पेश किए। एहतजाज के दौरान कई कारकुनों को हिरासत में लेकर पुलिस स्टेशन मुंतकिल कर दिया गया। बोधन में जेल भरो एहतजाज कामयाब, मुतअद्दिद कारकुन गिरफ्तार। बाएं बाजू की जमातों और मजदूर किसान व ज़रई मजदूर तंजीमों ने मरकजी हुकूमत की पॉलिसियों के खिलाफ अम्बेडकर चौराहे से रेलवे गेट तक रैली निकाली और रास्ता रोको एहतजाज किया। पुलिस ने मुजाहिरीन को हिरासत में लेकर थाने मुंतकिल कर दिया। एहतजाज में मजदूरों को मुस्तकिल करने, लेबर कोड वापस लेने और किसानों को फसल की लागत पर 50% मुनाफा देने समेत मुख्तलिफ मुतालबात पेश किए गए। वाले
క్విట్ ఇండియా స్ఫూర్తితోని జైల్ బరో కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి వామపక్ష పార్టీల అనుబంధ సంఘాలైనటువంటి కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఇలా జైల్ బరో కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు జాతీయత పేరుతోని దేశంలో గెలిచి దేశాన్ని పాలిస్తున్నటువంటి ఏలుతున్నటువంటి బీజేపీ పార్టీ ఈరోజు పూర్తిగా దేశ ప్రజల్ని, కార్మిక వర్గాన్ని పూర్తిగా మోసం చేస్తుంది. విదేశీ బడా కార్పొరేట్ శక్తులకు మన దేశ సంపదనంతా దోచిపెట్టి కార్మికుల శ్రమ దోపిడీని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వ్యవసాయ రంగంతో మొదలుకొని కార్మికుల శ్రమ దోపిడీకి రోజు రోజుకు పెరుగుతూ పోతున్నది. ఈరోజు బహుళజాతి సంస్థలు ఏవైతే ఉన్నాయో బహుళజాతి సంస్థల ఊడిగం చేస్తున్నటువంటి మోడీ సర్కార్ ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులని రోజు రోజుకు పర్మనెంట్ ఉద్యోగాలు లేక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు మాత్రమే పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సంఖ్య పెరుగుతున్నది. వాళ్ళందరినీ పర్మనెంట్ చేసి వాళ్ళు లీవింగ్ వేతనము, జీవించటానికి సరిపడా వేతనం ఇవ్వాలని, అంటే కనీసం 39,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఈరోజు ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రుల్ని కూడా పోషించే బాధ్యత ఇంటి యజమానిదే అంటుంది. అందుకని వాళ్ళందరూ పోషణానికి అయ్యే ఖర్చు ప్రభుత్వ లెక్కల ప్రకారమే 39,000 రూపాయలు అవుతుంది. అందుకని 39,000 రూపాయలు ఒక आदिलाबाद में कांग्रेस एससी डिपार्टमेंट का जिले सतह का वसी इजलास मुनक़िद हुआ। TNGOs भवन में मुनक़िदा इजलास में रियासती चेयरमैन व रुकन असम्बली कोव्वमपल्ली सत्यनारायण, रुकन असम्बली वड्डम्मा बुज्जा पटेल और ऑल इंडिया कांग्रेस एससी डिपार्टमेंट के कौमी कोऑर्डिनेटर सिद्धार्थ हताम्बरे ने शिरकत की। इजलास में पार्टी को निचली सतह पर मजबूत बनाने और समाजी इंसाफ के लिए जदोजहद जारी रखने पर जोर दिया गया। क़ब्ल अज़े शहर में रैली निकाली गई और डॉक्टर BR अम्बेडकर व कुमरम भीम के मुजस्समों पर फूल चढ़ाए गए। जय कांग्रेस, जय कांग्रेस, నేనున్నానని అన్ని విధాలా సహకరించి ఈ సమావేశానికి విచ్చేసి ఉదయాన్నే లేపి నువ్వు వస్తున్నావంటే బ్రేక్ఫాస్ట్ అనేది చేసిన మన అన్న గొప్ప మనసున్న మహానుభావుడు మన ఎడమ బుజ్జన్న గారికి, ఎమ్మెల్యే ఖానాపూర్ గారికి, అదేవిధంగా ఈ సమావేశానికి నేను కూడా వస్తా. మీ సమావేశాలు ఎట్లా జరుగుతున్నాయి, ఏ విధంగా మీరు ఉన్నారు, మీ గురించి తెలుసుకోవడానికి నేషనల్ కోఆర్డినేటర్ ఎస్సీ డిపార్ట్మెంట్ సిద్ధార్థ హితేంద్ర గారికి, అదేవిధంగా మరి నరేష్ యాదవ్ జిల్లా అధ్యక్షులు చెప్పగానే అన్నా నేను ఉంటాని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించినటువంటి నరేష్ యాదవ్ గారికి, అనూష మున్సిపల్ చైర్మన్। आदिलाबाद में तेलंगाना कांग्रेस कमेटी एससी डिपार्टमेंट के रियासती चेयरमैन व रुकन असम्बली काव्यमपल्ली सत्यनारायण का इस्तकबाल किया गया। मारूफ एडवोकेट MA बसी ने दुर्गम शेखर की रिहाइशगाह पर उनसे मुलाकात की और दस्तूर हिंद का नुस्खा पेश किया। उन्होंने उम्मीद जाहिर की कि सत्यनारायण ज़िले के एससी तबक़ात के मसाइल के हल और उनकी तरक्की के लिए हुकूमत से मुयस्सर नुमाइंदगी करेंगे। इस मौके पर अवामी फलाह व बहबूद और दस्तूरी उमूर पर तबादला ख्याल भी किया गया। कम्युनिस्ट पार्टी ऑफ इंडिया ने क्यूबा के साथ यकजहती का इजहार करते हुए अमरीकी पाबंदियों के खात्मे का मुतालबा किया। पार्टी ने फ़लस्तीन ख़ुसूसन गज़ा की सूरत हाल पर तशवीश ज़ाहिर करते हुए फ़लस्तीनी अवाम की सूरत हाल और उनके हुकूक़ की हिमायत की है। CPI ने आलमी अमन, क़ौमी खुदमुख्तारी, समाजी इंसाफ और सोशलिस्ट निज़ाम के लिए कम्युनिस्ट व मजदूर जमातों के इत्तेहाद को मज़ीद मजबूत बनाने पर जोर दिया। पार्टी ने क्यूबा के इनक़लाब और फिडेल कास्त्रो की जदोजहद को ख़राज तहसीन पेश किया। आदिलाबाद में मरकज़ी हुकूमत की मुबैना मजदूर और किसान मुखालिफ पॉलिसियों के खिलाफ एहतजाज किया गया। AITUC
BRTU, AIKS और दीगर तंजीमों ने जिले कलेक्ट्रेट के सामने रास्ता रोको धरना दिया। AITUC के रियासती सेक्रेटरी S विलास ने 4 लेबर कोड्स मनसूख करने, किसानों को मुनाफा बख्श कीमत की कानूनी जमानत देने, सरकारी इदारों की नजकारी रोकने और महंगाई पर काबू पाने का मुतालबा किया। ఈరోజు దేశవ్యాప్త నిరసనలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు కార్మిక వ్యతిరేక 4 కోళ్లను తీసుకురావడం జరిగింది. ఈ 4 కోళ్ల ఫలితంగా దేశంలో ఉన్నటువంటి కార్మికులకు 100 సంవత్సరాలుగా సాధించుకున్నటువంటి చట్టాలను రద్దు చేసి వాళ్ళ హక్కులను కాలరాయడానికి బీజేపీ ప్రభుత్వం కుట్ర చేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి, వెంటనే ఆ 4 కోళ్లను రద్దు చేయాలి. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు వీటిని ప్రైవేటీకరణ చేయరాదు. ఆదిలాబాద్ ఉన్నటువంటి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ సంస్థ, దాన్ని వెంటనే తెరవాలి. అదేవిధంగా మున్సిపల్ కార్మికులు కానీ, రిమ్స్ కార్మికులు కానీ, అదేవిధంగా ఈ యొక్క మధ్యాహ్న భోజన కార్మికులు కానీ, అంగన్వాడీ కార్మికులు కానీ, ఆశా కార్మికులు కానీ వీళ్ళ కనీస వేతనాలు 26,000 చెల్లించాలని, కాంట్రాక్ట్ వర్కర్స్, అవుట్ సోర్సింగ్ వర్కర్స్ వీళ్ళందరికీ కూడా 26,000 చెల్లించాలని, అదేవిధంగా బీడీ కార్మికులకు కూడా కనీస పెన్షన్ 7,000 చెల్లించాలని, అదేవిధంగా వాళ్ళకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని ఈ విధమైనటువంటి డిమాండ్లు ఈరోజు దేశవ్యాప్తంగా చేయడం జరుగుతుంది. అయితే ఈ దేశవ్యాప్త నిరసన ఒక పోరాటంలో ఒక భాగం. రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం ఒకవేళ అంగీకరించకుంటే ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం జరుగుతుంది. इसी के साथ हाईटेक न्यूज खबरनामा इख्तिताम को पहुंचता है। अल्लाह हाफिज।